హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఏమీ లేదు. నేను బ్లౌజ్ కట్ చేస్తూ మీకు కొన్ని టిప్స్ టైలరింగ్ గురించి అనమాట. మనం ఎలా మన పని, మనం వర్క్ ఎలా పెంచుకోవాలి, అలాగే మనం కుట్టిన వాటికి రేట్ ఎలా డిసైడ్ చేయాలి, మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలనేది అయితే ఇవాల్టి వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను బ్లౌజ్ కట్ చేస్తుంది చూస్తూ మీరైతే నేను చెప్పే మాటలు మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో చూసుకోండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేనైతే ఇంకా బ్లౌజ్లో అయితే కట్ చేస్తున్నాను. ఓకే కస్టమర్వి కొన్ని బుట్ట హ్యాండ్స్, కొన్ని వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ అలా ఉన్నాయన్నమాట. అవి కటింగ్ చేస్తూ మీకోసం ఈ వీడియో అనమాట. కొంతమంది అయితే పర్టికులర్గా ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పండి, అలాగే వచ్చేసి సైజెస్ మెన్షన్ చేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా తీస్తానండి. కానీ కొంచెము ఈ బట్టలు ఏంటంటే ఎక్కువగా ఉండడం వల్ల అడుగుతున్నారు కదా కస్టమర్స్, ఇంకా అడిగిన వాళ్ళే అడిగినట్టుగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. అలా జరుగుతూ ఉంది వర్క్. మీరు అడిగిన కటింగ్స్ ఖచ్చితంగా చూపిస్తాను. కొంచెం టైం పడ్డా పర్వాలేదు కానీ చూపిస్తాను. చూడండి, ఇంకా మీరు వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి నేను చెప్పేవి కొన్ని పాటిస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎప్పుడు వర్క్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనం కుట్టిన వాటికి మనం రేట్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇవాళ వీడియోలో వచ్చేసి. మీరైతే పూర్తి వీడియో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏమీ లేదండి. మనం ఫస్ట్ వర్క్ పెంచుకోవాలంటే ఫస్ట్ మనం ఫిట్టింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఫినిషింగ్, ఫిట్టింగ్ 2 కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిన వాళ్ళు అడిగిన మోడల్ కుట్టివ్వగలగాలి. ఇప్పుడు కొన్ని ఏరియాలలో ఏంటంటే ప్రతిదీ మోడలే పెట్టించుకుంటారు. అవన్నీ మనం కుట్టగలగాలి. అలాగే ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఎక్కువగా మోడల్స్ అడగరనమాట. తక్కువగా నార్మల్గా అడుగుతారు. మరీ హెవీ మోడల్స్ ఏమీ ఉండవు. నార్మల్ బ్లౌజెస్ ఎక్కువగా వస్తాయి. కొన్ని వచ్చిన పాట్ నెక్లు, ప్రిన్సెస్ కట్లు, ఐ నెక్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. అలా వచ్చినప్పుడు కూడా మనం స్టిచ్ చేసి ఇవ్వాలి. మనకంటూ ఒక గుర్తింపు రావాలన్నమాట మార్కెట్లో. ఏంటంటే మనం స్టిచ్ చేసే ఏరియాలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటే వర్క్ అనేది ఎప్పుడూ వస్తుంది. ఆ గుర్తింపు ఎలా వస్తుందంటే నీట్గా స్టిచ్ చేసి ఇవ్వడం వల్ల, పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వడం వల్ల. వాళ్ళకేంటంటే ఒకానొక టైంలో మనం స్టిచ్చింగ్ చేయని టైంలో కూడా వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళినా కూడా వాళ్ళకి నచ్చదు చూడండి. ఆ స్టేజ్కి రావాలన్నమాట. అలా వచ్చే కస్టమర్స్ని సంపాదించుకోవాలి. మీరు మొన్న స్టిచ్ చేయలేదు, నా బ్లౌజ్ పాడైపోయింది, మీరు కుడితేనే కుదురుతుంది అనేటట్టుగా కుట్టివ్వాలన్నమాట. మనం ఎంత ఎక్కువ వర్క్ చేస్తున్నాం అనే దానికంటే కూడా ఎంత పర్ఫెక్ట్గా చేసి ఎంతమంది సాటిస్ఫాక్షన్ చేస్తున్నాం అనేది అయితే చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలన్నమాట. స్టార్టింగ్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మనం స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకి కానీ అన్నీ మార్చుకుంటూ ఒకటొకటిగా మార్చుకుంటూ స్టిచ్ చేస్తే వర్క్ అనేది పెరుగుతుందన్నమాట. మనం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాం అన్నది మనకు ఎలా తెలియాలి? ఒకే కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అనేది వర్క్ కరెక్ట్గా చేస్తున్నట్టు. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా స్టిచ్ చేస్తే రారండి జనాలు ఎవరు. మనం పర్ఫెక్ట్గా కుట్టాలి. అలాగే అమౌంట్ ఇప్పుడు కుట్టిన దానికి డబ్బులు ఎలా తీసుకోవాలనేది కూడా చాలామందికి అర్థం కాదనమాట. ఎంత టైం పట్టినా కూడా తక్కువగా తీసుకోవడం, లేదంటే ఎక్కువగా తీసుకోవడము, ఏదో ఒకటి కొంచెం ఎక్కువగా తీసుకున్నా కూడా నేను ఎక్కువ తీసుకున్నాను ఫీలింగ్లో ఉండిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మన రేటు మనమే డిసైడ్ చేయాలి. మనం స్టిచ్చింగ్ చేసిన దానికి మనమే డిసైడ్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఏరియాని బట్టి, ఒక ఊరుని బట్టి, అక్కడ ఉన్న టైలర్ షాపులను బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే చెప్తున్నాను కదా, రేట్ విషయంలో నేను నా తోటి టైలర్స్ని కూడా నేను అంటే వాళ్ళని కూడా అనుసరించాను అనమాట. ఎందుకంటే నేను పడ్డ కష్టానికి తగ్గట్టుగా నేను తీసుకుంటాను. ఒకరు చెప్తే నేను తీసుకోను అనమాట. నాకు ఎంత టైం పడుతుంది, నేను ఎంతవరకు ఈ బ్లౌజ్ కోసం కష్టపడ్డాననే దాన్ని బట్టి రేట్ అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట. మీరు కూడా అలాగే చేయండి. కొన్నిసార్లు మనం వర్క్ పెంచుకోవాలంటే కూడా కొన్ని టిప్స్ పాటించాలన్నమాట. ఎలా అంటే కస్టమర్స్‌కి టైంకి ఇవ్వడం, ముఖ్యంగా టైంకి ఇవ్వడం. అలాగే వాళ్ళు అడిగిన మోడల్ పెట్టగలగాలన్నమాట. కొంచెం కష్టమైనా కూడా మనం పెట్టివ్వాలి. వాళ్ళు కొంచెం బార్గెయిన్ ఆడుతూ ఉంటారు రేట్ విషయంలో. చూసి చూడనట్టు కొన్నిసార్లు. అలాగే మనం కష్టానికి తగ్గట్టుగా తీసుకోవాలి. మరీ తక్కువగా కూడా అవసరం లేదనమాట. మనము ఒక రేంజ్‌కొచ్చిన తర్వాత, అంటే ఒక రేంజ్ అంటే ఒక లెవెల్‌కి రావాలన్నమాట ఈ స్టిచ్చింగ్‌లో. ఎప్పుడు చేతి నిండా వర్క్ ఉండి, ఎప్పుడు వర్క్ వస్తూ ఉంటే కంటిన్యూగా వచ్చేవాళ్ళు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అమౌంట్ తక్కువ ఇవ్వచ్చు. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే అక్కడ మన వర్క్ చూస్తారనమాట వాళ్ళు. వర్క్ చూసిన తర్వాత ఇస్తారు. వాళ్ళకి నచ్చితే అలా. వాళ్ళకి నచ్చేటట్టు స్టిచ్ చేయగలగాలనమాట. నేనైతే చెప్తున్నాను కదా, రేట్ విషయంలో నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారనమాట. ఇదెంత తీసుకుంటున్నారు, అదెంత తీసుకుంటున్నారు అని స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, షాప్‌కు లైనింగ్‌కొచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను తీసుకున్నది నేను చెప్తూ ఉంటాను.
కానీ కొన్ని మోడల్స్ కుట్టినప్పుడు, కొన్ని వర్క్ బ్లౌజులు కుట్టినప్పుడు నేనైతే దానికి తగ్గట్టుగానే తీసుకుంటానండి. ఒకరు చెప్తే వాళ్ళు చెప్పినట్టుగా నేను వినాలని లేదు. నేనైతే కొన్నిటి దగ్గర అసలు కాంప్రమైజ్ కాకుండా ఎక్కువగానే తీసుకుంటాననమాట. అంటే టైం ఎక్కువగా పట్టే వాటికి. మనం అలా డిసైడ్ చేసుకోగలగాలి. ఊరికే మంచి మంచి డిజైన్స్ పెట్టి ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి అలా కుట్టేసి ఎంతిచ్చినా అంతకు చేయి చాపారనుకోండి అదే కంటిన్యూ అవుతుందనమాట. మీరెంత తక్కువ కుడితే ఇంకా తక్కువ చేయండి, ఇంకా తక్కువ చేయండి అంటారనమాట. రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలండి. కొంతమందేంటంటే ఊరికే బార్గెన్ ఆడుతూ ఉంటారనమాట. మనం ఒక్కసారి ఒక బ్యాగ్ బట్టలు తీసుకొస్తే అవన్నీ టోటల్ వేసి చెప్పిన తర్వాత మళ్ళీ తగ్గిస్తూ ఉంటారనమాట. ఇంతే తీసుకో, ఇన్ని వందలే తీసుకో, ఇన్ని వేలే తీసుకో, ఒక రూ. 1000 తగ్గించు ఇలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చూడాలి. అలాంటి వాళ్ళని ఫస్ట్ టైమ్ మనం చూడగానే తెలీదు కదా! ఫస్ట్ టైమ్ మనకు తగ్గ ఫలితం రాకపోయినా నెక్స్ట్ టైమ్ వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా బేరమాడతారు, ఎలా మనని తక్కువ తీసుకోమని అడుగుతారో చూసి దాన్ని బట్టి మనం రేట్ ఎక్కువ చేసి చెప్పాలనమాట. అప్పుడే మనకు బెనిఫిట్ వస్తుంది. మనము ఊరికే ఏమి ఖాళీగా ఉండలేక ఈ పని చేయట్లేదు కదా! చాలా కష్టం ఉంటుంది. కటింగ్ అంటే, స్టిచ్చింగ్ అంటే కదలకుండా కూర్చోవడము, ప్రతీదీ హెమ్మింగ్ చేయడము, చూపు పైన ఎఫెక్ట్ పడుతుంది. కూర్చున్నప్పుడు లావైపోతాము. చాలా ప్రతి దానికి ఇబ్బందే ఉంటుందనమాట. ఇంత కష్టాన్ని పెట్టుకొని వాళ్ళిచ్చినంతకు మనం చేయి చాపేసామనుకోండి, వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు కాబట్టి, మనం చేసిన వర్క్‌కి మనం రేట్ డిసైడ్ చేసుకొని తీసుకోవాలనమాట. ఇప్పుడు ఒక మోడల్ బ్లౌజ్ కుట్టారు. అది కుట్టే టైంలో 2 మామూలు బ్లౌజెస్ కుడతారనుకుందాం. అప్పుడు ఎంత తీసుకోవాలి? అంటే ఈ 2 బ్లౌజులు కుట్టినంత అడిగితే కూడా వాళ్ళివ్వరు. కానీ మరీ అంత కాకుండా మరీ తగ్గిపోకుండా తీసుకోవాలంట. తీసుకోవాలని చెప్తున్నాను. మరి ఊర్లల్లో అయితే చాలా దారుణంగా ఉందండి. నేను కొంతమంది చెప్తూ ఉంటే వీడియోస్‌లలో చూస్తూ ఉంటాను కదా! 120కి బ్లౌజు, 150కి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేవాళ్ళు చాలామందున్నారనమాట. మనం ఎప్పుడైనా కస్టమర్ వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను. ఇంకెక్కువగా బట్టలున్నాయి. ఇదొక్కటి కుట్టివ్వండి. చాలా బట్టలున్నాయి నీ దగ్గరికి తీసుకొస్తాను. ఇప్పుడు మీరు 200కి బ్లౌజ్ కుడితే 150కి కుట్టండి. ఇంకెక్కువున్నాయి తీసుకొస్తానని చెప్తారు చూడండి. మీరస్సలు అక్కడ తగ్గొద్దనమాట. మీరెన్నైనా తీసుకురండి. నా రేటిది. మీకు బ్లౌజ్‌లో ఏదైనా రిమార్క్ ఉంటే నాకు చెప్పండి. కానీ రేట్ విషయంలో మాత్రం ఇదే అని చెప్పేసి గట్టిగా చెప్పేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారనమాట. మనం మెత్తగా ఉన్నామనుకోండి వాళ్ళు కూడా ఇంకా తగ్గించడానికే చూస్తూ ఉంటారనమాట. నేను స్టార్టింగ్‌లో అలాగే చేసేదాన్ని. అంటే పోనీలే రూ. 10, రూ. 20 ఏముందని చెప్పేసి వాళ్ళడిగినంత కుట్టివ్వడం, కొన్ని పైన అమౌంట్ వదిలేయడం వల్ల ఇప్పటికీ కొన్నిసార్లు నసగా అనిపిస్తుందనమాట నాకు. అంటే అలాంటి వాళ్ళొచ్చినప్పుడు ఇంతకుముందేంటి కొంచెం తగ్గించి తీసుకునేదాను. ఇప్పుడైతే అసలు గట్టిగా అడుగుతున్నాం అని అంటారు. కానీ తప్పదు కదా! మనము అవసరాలున్నప్పుడు మన అవసరానికి తగ్గట్టుగా మనం వర్క్ చేస్తాం, తీసుకుంటామనమాట. అలాగే నీట్‌గా స్టిచ్ అయినప్పుడు కూడా అంత అమౌంట్ తీసుకోకూడదండి. మనం పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఇవ్వాలి. పర్ఫెక్ట్ నీట్‌నెస్ ఉండాలి. కస్టమర్‌కి చూడగానే నచ్చేయాలనమాట. అలా ఉన్నప్పుడు మాత్రం మనం ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. కానీ ఒకరొచ్చి ఇప్పుడు తోటి టైలర్స్ ఉంటారు కదా! వాళ్ళొచ్చి మీరింత రేట్ పెంచండి, లేదంటే మీరింత తగ్గించి తీసుకుంటున్నారు, లేదంటే మీరింత పెంచి తీసుకుంటున్నారని అడిగినప్పుడు వాళ్ళతో పాటు మీరు పరిగెత్తొద్దు. ఎందుకంటే మన రేట్ మనం డిసైడ్ చేసుకోవాలి. చాలా మోసం జరుగుతుందనమాట. వాళ్ళు లోపల చూస్తే చాలా తక్కువకు కొడతారు. బయటికి చూస్తే మేమింత తీసుకుంటున్నాము. నువ్వెందుకు తీసుకోవట్లేదు? నువ్వు తీసుకో అని మనల్ని ఫోర్స్ చేస్తారనమాట. తీరా మనం అంత రేట్ చెప్పేసరికి వచ్చేవాళ్ళు పక్క షాప్‌లో తక్కువ కొడుతున్నారు. మీరేంటి ఇంతకు కొడుతున్నారని చెప్పేసి వచ్చేవాళ్ళు రాకుండా అయిపోతారనమాట. అలా జరుగుతుంది కాబట్టి ఎవరు చెప్పినా ఇక్కడ రేట్ ఇంత అని మీ రేట్ మీరే డిసైడ్ చేసుకోండి. మీ కష్టానికి తగ్గట్టుగా రేట్ డిసైడ్ చేసుకొని తీసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుందనమాట దీంట్లో. అలాగే ఆహ్, ఏంటంటే మనం ఎక్కువ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు చాలామంది చేసే పనేంటంటే స్టార్టింగ్‌లో బ్లౌజ్‌కి ఇంత తగ్గించండి అని అడుగుతారు. అంత తగ్గించిన తర్వాత మళ్ళీ టోటల్ వర్క్ ఒక దగ్గర వేస్తాం కదా! అప్పుడు, అప్పుడు కూడా మళ్ళీ తగ్గించాలంట. ఎప్పుడో ఒకప్పుడు మాత్రం తగ్గించండి. ఎంత వాళ్ళ తృప్తి కోసం ఒక రూ. 100 లేదంటే ఒక రూ. 50 చిన్న అమౌంట్ అంటే ఒక రూ. 10, రూ. 20 అలా. అలా తగ్గించడం వల్ల మనకేమి నష్టమేమి జరగదు. 10, 20 వాళ్ళు నెక్స్ట్ టైమ్ మన దగ్గరకొస్తారనమాట. అది దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం చూసి తీసుకుంటే సరిపోతుంది. నేను చెప్తున్నాను కదా! నా రేట్లు నాకే ఉంటాయనమాట. నేను గట్టిగానే తీసుకుంటానండి. లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 200 తీసుకుంటే, పైపింగ్ వేసానంటే ఖచ్చితంగా 250 తీసుకుంటాననమాట. ఏమైనా మోడల్ పెడితే దానికి తగ్గట్టుగా తీసుకుంటాను. 400, 500 వరకు కూడా తీసుకుంటాను.
అది తెలియక చాలామంది వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఈమె రేట్ తక్కువగా తీసుకుంటుంది. ఈమెకు అందుకే వర్క్ వస్తుందని భ్రమలో బతుకుతారు. అలా కాదు. నాకొచ్చే కస్టమర్స్ ఏంటంటే కంటిన్యూగా వచ్చేవాళ్ళుంటారనమాట. అలా కంటిన్యూగా వస్తున్నారంటే మనం వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అది గుర్తుంచుకోవాలనమాట చాలామంది. ఇంకా మనం వర్క్ మంచిగా ఇచ్చినప్పుడే ఇలాంటి వాళ్ళు మనల్ని ఎప్పుడు మర్చిపోకుండా మన దగ్గరకొస్తూ ఉంటారు. అలా వర్క్ చేసివ్వాలి. అలాగే దానికి తగ్గ అమౌంట్ కూడా అడిగి తీసుకోవాలనమాట. నిర్మొహమాటంగా అడగాలి కొంతమంది దగ్గరైతే. ఎందుకంటే లేదంటే అవి వచ్చేవి కూడా రావన్నమాట అడగకపోతే. ఇంక మనం అడగకుండా ఉంటే ముంచేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ ఫీల్డ్‌లో. కాబట్టి ఏది చేసినా, ఏ పని చేసినా మన మైండ్ అనేది మనకొకటి చెప్తూ ఉంటుందనమాట. ఏం చేయాలి? ఎలా చేయాలని? అది చెప్పినట్టుగా ఒక క్షణం ఆలోచించి ముందుకెళ్ళాలనమాట. ఈ రేట్ల విషయంలో కాకపోతే కూడా పక్క వాళ్ళతో పోల్చుకుంటే చాలా మోసాలు జరుగుతాయన్నమాట. కాబట్టి మన కష్టానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. ఇది ఇంతే అని ఏమీ లేదు. ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంది. ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ 300 కుడతారు. అదే మా ఏరియాకొచ్చేసరికి చూడండి 200 ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారనమాట. అలా ఇంకలా ఉంటుంది కాబట్టి చూసి తీసుకోండి. ఈ విషయంలో అయితే నాకు చాలా అనుభవాలే ఉన్నాయి కానీ అన్నీ చెప్పుకోలేకపోతున్నాననమాట. ఎందుకంటే ఇక వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా! ఈ రేట్ల విషయంలో అలాగే కస్టమర్స్‌తో బార్గెనింగ్ విషయంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నమాట. ఎంత జరిగినా మనం మనకు తగ్గట్టుగా తీసుకుంటూ ముందుకు వెళ్తే వర్క్ అనేది వస్తుంది. అలాగే నీట్ ఫినిషింగు, ఫిట్టింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఊరికే కుడుతున్నామా, వెళ్తున్నామా, కస్టమర్స్ వచ్చారా, ఇచ్చేసామా అన్నట్టుగా ఉండకూడదనమాట. కస్టమర్‌కి, టైలర్‌కి చిన్నపాటి బాండింగ్ అయితే ఏర్పరచుకోవాలి. లేదంటే కష్టమైపోతుంది. మీరెవరో, నేనెవరో అన్నట్టు ఉంటే కూడా ఎవరు రారనమాట. వాళ్ళొచ్చినప్పుడు మంచిగా పలకరించడం, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వడం. ఇంకొక అలవాటండి చాలామంది టైలర్స్‌కి బట్టలు కుట్టకుండా అలాగే పెట్టేశారనుకోండి, కస్టమర్ ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తరనమాట. స్విచ్ ఆఫ్ చేసుకోవడమో, లేదంటే వేరే వాళ్ళతో ఎత్తించి లేదని చెప్పడమో ఇలా చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. మనకు వీలు కాలేదా, ఆ ఫోన్ ఎత్తండి ఫస్ట్. ఎత్తి మన పరిస్థితి చెప్పండి. ఇలా ఉంది, ఇలా ఉంది. అందుకే అవ్వలేదు. కొంచెం టైం ఇవ్వండని. ఖచ్చితంగా ఇస్తారనమాట. అబ్బా! ఇన్ని రోజులు పెట్టుకున్నాం ఇంకా కుట్టలేదా అంటారు కానీ, సర్లే కుట్టని చెప్పేసి టైం ఇస్తారు. కాబట్టి ప్రతిదీ మన మాటల్లోనే ఉంటుందనమాట. మనం మంచిగా మాట్లాడితే మనకు మంచి వాళ్ళు ఎక్కువగా కలుస్తారు. మనం అదే నెగెటివ్‌తో ఉంటే మనకు నెగెటివ్‌గా ఉండే వాళ్ళే కలుస్తారనమాట. అలా పీస్‌ఫుల్‌గా ఉంటూ వర్క్ చేస్తేనే ఈ టైలరింగ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అది నా వరకు మాత్రమే. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.